వరిని కోత కోసిన తర్వాత ఎండబెట్టి రైస్ మిల్లుకు వేస్తారు. ఆ సమయంలో పై పొట్టు తౌడు రూపంలో బయటకు వస్తుంది. దీన్ని సాధారణ జంతువులకు మేతగా వేస్తారు. మిగిలిన దాన్ని వేస్టేజ్ గా పారేస్తుంటారు. అయితే వేస్టేజ్ గా పారేసిన దానిలో ఎన్నో పోషకాలు ఉన్నట్లు నిపుణులు గుర్తించి దాని నుండే నూనె తీయడం ప్రారంభించారు. ఈ నూనె ఆరోగ్యానికి మేలు చేస్తుందని కూడా గుర్తించారు. దీనిలో మాంసకృత్తులు, బి కాంప్లెక్స్ విటమిన్స్, కొవ్వులు, పీచు పదార్థాలు వంటి ముఖ్యమైన పోషకాలన్నీ బియ్యం పై పొరల్లోనే ఉంటాయి. బియ్యం లోపలి పొరల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బియ్యాన్ని పాలిష్ చేయడం వల్ల పోషకాలన్నీ వెళ్లిపోతాయి. మనం బియ్యాన్ని వండుకుని అన్నంగా తిన్నప్పుడు పిండి పదార్థాలు మాత్రమే మనకు లభిస్తాయి. సుమారు 5 కిలోల తవుడు నుంచి 1 కిలో రైస్ బ్రాన్ ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేకమైన ప్రయోజనాలు మనకు కలుగుతాయి. దీనిలో 2 స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి, ఫిజికల్లీ రిఫైన్డ్ అంటే భౌతికంగా శుద్ధి చేస్తారు. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా హానికరమైన ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ను తొలగిస్తారు. ఇలా తొలగించడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము. రెండవది F+ లోగో అంటే లేదో చెక్ చేసుకుని కొనండి. ఈ F+ లోగో ఉండడం వల్ల మన హెల్త్ కు అవసరమైన న్యూట్రియన్స్ ను, విటమిన్స్ ను యాడ్ చేస్తారు. కాబట్టి దీనిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో ఉండే ఒరిజినల్ చెడు కొలెస్ట్రాల్ ను తీసివేసి మంచి కొలెస్ట్రాల్ ను పెంచి హార్ట్ కు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ శాతంలో ఉండడం వల్ల ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో ఉన్న స్క్వాలిన్, విటమిన్ E ఉండడం వల్ల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. రైస్ బ్రాన్ ఆయిల్ కు 232 డిగ్రీల సెంటీగ్రేడ్ స్మోక్ పాయింట్ ఉంటుంది. ఎంత హీట్ చేసినా పొగరాదు, ఎంత వేడి చేసినా ఆయిల్ లో ఉండే న్యూట్రియన్స్ లాస్ అవ్వవు, కలర్ కూడా చేంజ్ అవ్వదు. బయట ఆయిల్ 1 లీటర్ యూజ్ చేస్తే రైస్ బ్రాన్ ఆయిల్ 85% యూజ్ చేస్తే సరిపోతుంది. దీనివల్ల మనకి 15% ఆయిల్ సేవ్ అవుతుంది. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ చాలా మంచి ఆయిల్ అని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు, NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మరియు ఆహా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు గుర్తించారు. బయట దేశాల్లో